బీజేపీ తెలంగాణలో 9 ఎంపీ స్థానాలను ప్రకటించింది. కరీంనగర్ బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ అరవింద్ ధర్మపురి, జహీరాబాద్ బీబీ పటేల్, మల్కాజ్గిరి ఈటల రాజేందర్, సికింద్రాబాద్ జి కిషన్ రెడ్డి, హైదరాబాద్ డాక్టర్ మాధవి లత, చేవెళ్ల కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్ కర్నూల్ పి భరత్, భువనగిరి బూర నర్సయ్య గౌడ్ 9 స్థానాలు కేటాయించినప్పటికీ ప్రధానంగా ఈ చాలా టఫ్ పరిస్థితుల్లో ఉండేలాగా దాదాపు అన్ని సీట్లు గెలిచే విధంగా ఈసారి వ్యూహాత్మకంగా బీజేపీ ఒక వ్యూహం పన్నినట్టుగా కనిపిస్తుంది. అయితే కొత్తగా జహీరాబాద్లో మాత్రం బీబీ పటేల్ను గెలిపించాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్లో నుంచి బీజేపీలోకి చేంజ్ చేసుకొని ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే విధంగా బీజేపీలోకి డైరెక్ట్గా టీఆర్ఎస్ క్యాండిడేట్లను పంపించి వారిని గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. నాగర్ కర్నూల్లో కూడా సేమ్ అదే విధంగా పి భరత్ని బీజేపీలోకి పంపి అంతకుముందు టీఆర్ఎస్లో ఉన్నటువంటి పోతుగంటి రాములు ఆయన కుమారుడైన పి భరత్ని నాగర్ కర్నూల్లో బీజేపీ సీటు ఇప్పించి గెలిపించేలాగా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అంటే ఈ 9 సీట్లు కనీసం 7 సీట్లు గెలిచే విధంగా అయితే ఇప్పటికీ కనిపించే విధంగా ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుంది. బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ కూడా చాలా కసరత్తు చేస్తుంది. ఆ కసరత్తు ఎలా ఉంటుందో ముందు చూడాల్సి వస్తుంది.